సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించుకొని మరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షమునుగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఈ విషయాల్లో మనకి కొన్ని లోతైన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటా లోతైన విషయాలని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కూడా మనిషితో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఏదైనా సరే సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చాలా క్లారిటీగా చెప్తాడు ఆయన. ఇప్పుడు చూడండి, మనుషులు దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అంటున్నారు. కానీ దేవుడు మనుషులంటే సరైన విధానంలో వీళ్ళు దేవుడిని ఆరాధించట్లేదని దేవుడే కందెత్తి చెప్తున్నాడు. అంటే మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్తారు, కానీ ఆ దేవుడికి నచ్చినట్టుగా మాత్రం జీవించలేరు. ఆ జీవించలేని విధానం బట్టి యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటని జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి విషయం? ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడు. ఏ దాసుడైనా సరే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడు. అంటే ఏ మనిషి అయినా సరే తప్పనిసరిగా ఒక పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలడు. ఏదైనా ఒక పని మీదే ఆ వ్యక్తి కాన్సన్ట్రేషన్ చేయగలడు, కానీ ఒకేసారి 100 పనులు చేయడానికి అవకాశం లేదు. ఒకేసారి అతను చెయ్యాలనుకున్నా చెయ్యలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా క్రోడీకరిస్తూ జాగ్రత్తగా నోట్ చేస్తూ చెప్తున్నారు. ఇప్పుడు దేవునికి మనం దాసులుగా ఉన్నామా లేదా లోకానికి దాసులుగా ఉన్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దేవునికి మేము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాము, మా కుటుంబం అంతా దైవికమైన కుటుంబం అంటారు. కానీ అసలు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ కొలతల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించాడా లేదా, వాళ్ళ కుటుంబం అంతా నిజంగా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ప్రకారంగా నడుచుకుంటుందా లేదా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక మనిషి ఎవరికైనా ఒకరికే దాసుగా ఉండగలడు. ఒక మనిషి ఎవరికైనా ఒకరికే దాసుగా ఉండగలడు, 10 మందికి దాసులుగా ఉండలేడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాటను కోట్ చేశారు. మీకు ఇంకో విషయం తెలుసా లేదో, మన శరీరంలో ఉన్న ఆత్మ ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే ఆరాధించడం అనే ఒక లక్షణం ఉంది మన శరీరంలో ఉన్న ఆత్మకి. ఈ ఆత్మకి ఆరాధించే లక్షణం ఉన్నప్పుడు ఆరాధించకుండా ఆత్మ ఉండలేదు. ఆరాధించకుండా ఆత్మ ఉండలేనప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒకరిని ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మ ఆరాధించకుండా ఉండలేదు కాబట్టి ఎవరిని ఆరాధించాలో తెలియకపోతే ఆత్మ ఎవరిని పడితే వాళ్ళని ఆరాధిస్తుంది. అయితే ఈ విషయాన్నే కోట్ చేస్తూ ఒక మనిషి దేవుణ్ణి ఆరాధించకుండా లోకాన్ని ఆరాధిస్తే అతను లోకానికి దాసుడవుతాడు కానీ జాగ్రత్తగా వినాలి, దేవుడికి దాసుడు అవ్వడు. దేవుడికి దాసుడు అవ్వకపోతే ఖచ్చితంగా లోకానికి దాసుడు అవుతాడు. లోకానికి దాసుడు అయ్యాడంటే ఖచ్చితంగా తన జీవితాన్ని దుదముట్టించుకుంటాడు. అందుకే లోకానికి ఎలా దాసులు అవుతున్నామన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు కోట్ చేస్తూ ఆ వచనంలోనే కింద మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు కొంచెం లోతుగా తీసుకెళ్తున్నారు. ఎవడునూ ఇద్దరు యజమానులుగా దాసులుగా ఉండడు. ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుడికి దాసుడు అవ్వాలి లేదా లోకానికి దాసు అవ్వాలి. ఇప్పుడు లోకానికి దాసులైతే తప్పనిసరిగా లోకము పాపంకి లేదా పాపము లోకాన్ని మింగి ఆ పాపము చివరికి నరకానికి తీసుకెళ్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన శరీరంలో ఉన్న ఆత్మ ఈ ఆత్మకు ఆరాధించడం అలవాటు కాబట్టి, ఈ ఆత్మ ఆరాధించే తత్వంలో ఉంది కాబట్టి ఎవరిని ఆరాధించాలో తెలియకపోతే ఇదిగోండి, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో వీటి కోసము ఆత్మ ఆరాధిస్తుందట. ఎలా ఆరాధిస్తుంది మీరు చూడండి. ఏమి తిందుమో ప్రపంచమంతా ఈ కోణాల్లోనే పరిగెడుతుంది, ఈ గ్రాఫ్లోనే పరిగెడుతుంది. ప్రపంచమంతా మీరు వెతికి చూడండి, ఇదే సర్కిల్లో తిరుగుతుంది. ఒక జీడిపి పెరగాలన్నా సరే తప్పనిసరిగా
ఇలాంటి విషయాల్లోనే తిరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏమి తినొద్దన్నారో, లేదంటే ఏ విషయాల్లో ఆలోచించొద్దన్నారో ఆ విషయాల కోసము ప్రపంచమంతా తిరుగుతుందట. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమి తినొద్దు, ఏమి త్రాగొద్దు, ఏమి ధరించుకోవద్దు అంటే వేటి కోసం ఆలోచించద్దని ప్రపంచంలో యేసుక్రీస్తు వారు ఆ రోజు జ్ఞాపకం చేశారో, ఈరోజు అదే ప్రపంచము యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఎలా మొదలుపెట్టింది చూడండి. ఏమి తిందుమో అంటే ప్రపంచమంతా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నారండి? ఏమి తినాలో వాటి కోసమే ఆలోచిస్తున్నారు. ఈరోజు ఏం వండాలి? పప్పు వండాలా, చికెన్ వండాలా, బిర్యానీ వండాలా, దీనికోసం ఆలోచిస్తున్నారు. అక్కడ తాగిపోలేదు, రెస్టారెంట్లలోని అక్కడ తాగిపోలేదు, క్రూజ్ షిప్పుల్లోని అక్కడ తాగిపోలేదు, ఎక్కడికన్నా వీళ్ళు వెళ్ళండి, ఆ తిండి కోసమే ప్రపంచమంతా పరిగెడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచమంతా దేనికోసం ఆలోచిస్తుందని వాక్యం సెలవిస్తుందంటే ఏమి తినాలో దానికోసమే ఆలోచిస్తుందట. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రధానమైన ఒక మాటలో ఏమి తినాలో వాటి కోసం ఆలోచించద్దంటే ప్రపంచం అంతా దీనికోసం ఆలోచిస్తుందంటే ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడంటే మనకి ఈ మండీలు, లేకపోతే ఆ ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ అని డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ మనకి ఇప్పుడు వచ్చాయి. కానీ మన చిన్నప్పుడు కానీ లేకపోతే ఆ ముందున్న జనరేషన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటివి మనం విన్నామా? మండీ అన్నా విన్నామా? మండీ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ విన్నామా? మనం వినలేదు. మనం చీక్స్ అని చెప్పి తింటున్నారు, విన్నామా? వినలేదు. ఇక చికెన్ 65 అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, పిచ్చి ప్రయోగాలన్నీ తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఏ దానికోసం ఆలోచించద్దన్నారో ప్రపంచం దానికోసం ఆలోచించి చికెన్ 65, మండీ, నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పానీపూరి, ఇంకా ఏ ఉన్నాయో ఈ లిస్ట్ అంతటి కోసం ప్రపంచం పరిగెడుతుంది. మనుషులందరూ దేనికోసం వెనకాలెళ్తున్నారంటే ఇగో ఈ భోజనం కోసమే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా పరిగెడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమి తినాలో దానికోసం ఆలోచించొద్దని అంటే ప్రతి మనిషి ఈరోజు ఏం తినాలి అన్న దానితోనే తన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. టిఫిన్లో టేస్ట్ ఉండాలి, మధ్యాహ్నం తినే భోజనంలో టేస్ట్ ఉండాలి, నైట్ తీసుకునే డిన్నర్లో టేస్ట్ ఉండాలి. ఖచ్చితంగా 3 పూట్ల కూడా ఆ వ్యక్తికి నచ్చింది ఉంటేనే తింటాడు. అంటే దేనికోసం రా నువ్వు అయ్యా బతుకుతున్నావంటే తినడం కోసం బతుకుతున్నాను అని అంటాడు. ఎందుకు తినాలి అని అంటే సంపాదించాలి. ఎందుకు సంపాదించాలంటే తినాలి. ఇదే సర్కిల్ తిరుగుతుంది ప్రపంచం అంతా. అంటే మీరు చూడండి, సాధారణంగా ఒక మనిషి జీవితం దేనికని ఎవరన్నా అడిగితే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారంటే తినాలి కదా అని అంటారు. ఎందుకు తినాలని అంటే మరి ఉద్యోగం చేయాలి కదా అని అంటారు. ఎందుకు ఉద్యోగం చేయాలంటే తినాలి. ఎందుకు తినాలి? ఉద్యోగం చేయాలి. ఇదే సర్కిల్లో ప్రపంచం అంతా తిరిగింది. కానీ మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, దీనికి మించి అవుట్ ఆఫ్ బౌండరీస్ ప్రపంచం ఆలోచించదు. అందుకే జీడిపి రేట్లో ప్రధానంగా ఏమి తినాలో ఫాస్ట్ ఫుడ్స్ మీద చాలా గ్రాఫ్ ఉందట. చాలా పెద్ద గ్రాఫ్ ఉందని దీనికి వాక్యం చెప్తుంది. మీరు ఆలోచించండి, మెయిన్ రోడ్ వెళ్ళి చూడండి, పెద్ద రెస్టారెంట్లు అన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి? దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. అంటే ప్రపంచంలో లేదా మన దేశంలో ఇంకా బాగా మాట్లాడితే మన రాష్ట్రంలో, ఇంకా బాగా మాట్లాడితే మన డిస్ట్రిక్ట్లో ఈ ఫుడ్ కోసం మ్యాక్సిమం జీడిపి రేట్ పెరుగుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే తినేవాళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ రెస్టారెంట్లు పెరుగుతాయి. రెస్టారెంట్లు పెరుగుతున్నాయి అనుకోండి, ఫుడ్ పెరుగుద్ది. ఫుడ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్కి లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరుగుతున్నాయి అనుకోండి, ఈ ప్రాఫిట్ అంతా పెరుగుతున్నప్పుడు ఆ గ్రాఫ్ అలా పైకి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు గవర్నమెంట్కి డబ్బులు కడుతున్నారు, గవర్నమెంట్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఈ రెండూ జరగటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచం డెవలప్ అయ్యే స్టేజ్లో కన్నా కింద పడిపోయే స్టేజ్లోనే ఉంటుంది. చాలామంది డెవలప్మెంట్ అంటే అనుకున్నారు బిల్డింగులు కట్టుకోవడం, కొత్త వంటలు కనిపెట్టడం, లేకపోతే ఆ బిల్డింగ్ నుంచి దూకేయడం, లేకపోతే ఇలా సాధించడం, అది సాధించడం అనుకున్నారు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అనుకున్న విధానం ఏంటంటే డెవలప్మెంట్ అంటే అదే పెద్ద బిల్డింగులు కట్టడం, సాఫ్ట్వేర్లు మెయింటైన్ చేయడం, డిఫరెంట్ సెక్టార్స్లో పని చేయటమే ఇది గొప్పతనం అనుకున్నారు. కానీ ఇది కాదు గొప్ప అంటే. ఒక మనిషిని మనిషిలా చూడడం గొప్పతనం. కులము, మతము, భేదము లేకుండా ప్రతి మనిషిని కూడా యేసుక్రీస్తు వారు చూసినట్లుగా ప్రతి ఒక్కరిని చూడగలిగితేనే అది నిజమైన డెవలప్మెంట్.
ఎదురుగా ఉన్న ఒక స్త్రీని స్త్రీలా చూడడం మనకు రావాలి. ఒక తల్లి స్వభావంతో చూడడం రావాలి. పెద్దవారిని పెద్దవారిగా గౌరవించడం మనకు రావాలి. ప్రతి విషయంలోని కూడా దేవుడికి నచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు ఆ రోజు ఎలా అయితే చేశారో, కులము మతము భేదము లేకుండా ఆ దేవుడు ఎలా అయితే మనకు నేర్పించారో అలా మనం దానిని ప్రకరించి దాని ప్రకారంగా నడుచుకోవడమే డెవలప్మెంట్ అంటే. ఈ డెవలప్మెంట్ ప్రపంచానికి అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తుందంటే మేడలు కట్టుకోవడంలో బిజీ అయిపోయింది, రాకెట్స్ వేసుకుని పైకి వెళ్ళడంలో బిజీ అయిపోయింది. దీని మీద పెట్టిన ఫోకస్ ఒక మనిషి మీద కూడా పెట్టట్లేదు ఈరోజు ప్రపంచం. కానీ ప్రపంచమంతా ఒకలాగా ఆలోచించి అదే డెవలప్మెంట్ అని మాట్లాడితే, యేసుక్రీస్తు వారు మాత్రం దీనికి వ్యతిరేకంగా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన డెవలప్మెంట్ అంటే మీరు అనుకున్నది కాదు, నేను చెప్పేది డెవలప్మెంట్ అన్నాడు ఆయన. అందుకే ఏమి తినాలో దానికోసం మీరు ఆలోచించద్దు అంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో. ఏమి తినాలో దానికోసం ఆలోచించడం ద్వారా జబ్బులు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా నాకు కొంచెం బాగాలేదండి డాక్టర్, ఇట్లా అని మేము చెప్తే డాక్టర్ ఏమంటాడో తెలుసా? తక్కువ తినండి, కొలెస్ట్రాల్ తగ్గించుకోండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? తక్కువ తిండి కోసం ఖర్చు పెట్టండి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండండి అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు ఇది ముందే చెప్పారు. డాక్టర్ సలహా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారు అప్పుడే చెప్పారు, ఏమి తినాలి దానికోసం ఆలోచించకండి, తక్కువ ఆలోచించండి అని అప్పుడే చెప్పారు యేసుక్రీస్తు వారు. కానీ మనుషులందరూ ఏం చేశారు? అలా కాదట, ఇలాగే ఏం తినాలా అని ఎర్లీ మార్నింగ్ నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికోసం ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో ఆ తిండిపైనే, ఫుడ్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టారు, కానీ మనిషిని ప్రేమించాలన్న నిజమైన డెవలప్మెంట్ కోసం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. ఈ నిజమైన డెవలప్మెంట్ కోసం కాన్సన్ట్రేషన్ చేయలేనప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా చూస్తుండగానే ఒక మనిషిని మనిషిలా చూడాలన్న ఆలోచన రాకుండా ఒక మనిషిని శత్రువులా చూడడం మొదలు పెడతారు. ఇలా మీరు ఆలోచిస్తే బాగా బయట ఉన్న సమాజం అంతా ఏం చేస్తుందంటే, బాగా తిండికి ఖర్చు పెట్టేవాడు, బట్టలకి ఖర్చు పెట్టేవాడు, డబ్బులు బేవత్సంగా ఖర్చు పెట్టేవాడికి మాత్రమే వాల్యూ వస్తుంది. కానీ ఒక మనిషిని మనిషిలా చూసే ఒక మనిషిని మనిషిగా గౌరవించలేదు. అందుకే యేసుక్రీస్తు వారు మనిషిని మనిషిలా గౌరవించారు, కానీ ఆయన మాత్రం ఎవరు గౌరవించలేకపోతున్నారు. కారణం, యేసుక్రీస్తు వారు చూసిన ఆ కోణము వేరు, ఆయన చూసిన లుక్స్ వేరు, ఆయన డిజైర్ వేరు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ డెవలప్మెంట్ అన్న పేరుతో ప్రతిదాన్ని డెవలప్ చేయడం కోసం ఆలోచించలేదు. ఆయన ఏమనుకున్నాడంటే మేడలు కాదు కట్టాల్సింది, ఇవి రేపో రాపో పోతాయి, కానీ చిరకాలం నిలిచిపోయేది మనిషిలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు ఒకేలా ఉండాలంటే నిజంగా ఆ ఆత్మకు లక్షణాలు ఉన్నాయి. ఆ ఆత్మ లక్షణాలన్నీ ప్రతి మనిషికి తెలియాలి. ఇది యేసుక్రీస్తు నేర్పిస్తూ ఇంకా లోతుగా చెప్తూ ఏమి తినాలో దానికోసం మాట్లాడుతున్నారు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, ఏమి త్రాగుదామో దానికోసం మీరు ఆలోచించకండి అన్నారు ఆయన. ప్రపంచమంతా దీని వెనకాలే పరిగెడుతుంది. ఏమి తినాలో దానికోసం ఆలోచించద్దంటే ప్రపంచమంతా దానికోసమే ఆలోచిస్తుంది. ఎలా ఆలోచిస్తుంది బ్రదర్ అని అడిగితే, మీరు చూడండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఈ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే మన ఇండియాలో జీడిపి కానీ ఫినాన్షియల్ స్టేటస్లు ఏవైతే ఉంటాయో, ఫినాన్షియల్కి సంబంధించిన మెయిన్ గ్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో రెవెన్యూ తీసుకొచ్చి పెట్టేది లిక్కర్ ఒకటి. అంటే చూడండి, ఎక్కువ యేసుక్రీస్తు వారు ఏదైతే వద్దన్నారో దానికోసం ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే బిజినెస్ చేస్తుంది. అంటే ఏమి త్రాగాలో దానికోసం మీరు ఆలోచించద్దని యేసుక్రీస్తు వారు ఆ రోజే చెప్తే ప్రపంచం అంతా ఏమి తాగాలో దానికోసం ఆలోచించిందంట. అందుకే చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, వాక్యము వింటారు. కావాలంటే మీరు చూడండి, 15-20 సంవత్సరాల నుంచి చర్చిలోనే ఉంటారు. కానీ చర్చ్ అయిన వెంటనే చర్చ్ కన్నా ముందు బార్ షాప్ దగ్గర నిలబడతారు నెంబర్ 1 క్యూలో. కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం మనుషులకు అర్థం కాలేదు. ఏమి త్రాగాలో దానికోసం ఆలోచించద్దంటే ఏం తాగాలి, ఏ బ్రాండ్ తాగాలనే ప్రతి మనిషి ఆలోచించాడే కానీ ఏ ఆల్కహాల్ తాగాలని ఆలోచించాడు. కానీ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఈ వాక్యంలో చెప్తున్న యేసుక్రీస్తు మాటను గైకొనలేదు. అందుకే ఈ త్రాగుడు వ్యసనానికి అలవాటు పడిపోయిన ప్రతి ఒక్కరు ఏమైపోతారో తెలుసా? వద్దన్నా సరే జీవితాన్ని నాశనం చేసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు, కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు, పిల్లలను నాశనం చేసుకుంటారు, భార్యను నాశనం చేసుకుంటారు, భర్తలు నాశనం చేసుకుంటారు, తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఇది పక్కా. యేసుక్రీస్తు వారు ఈ విషయం తెలిసే ముందే చెప్పారు.
ఏమి త్రాగుదమో దానికోసం ఆలోచించద్దన్నారు. అందుకే మీరు చూడండి, ఈ విషయాన్ని బేస్ చేసుకుని కూడా మన ఫినాన్షియల్ గ్రోసెస్ అన్నీ కూడా పైకి పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ లిక్కర్ మీదే. గవర్నమెంట్కి ఆదాయం, ఇట్ మీన్ రెవెన్యూ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? స్టేట్ గవర్నమెంట్స్కి కానీ లేకపోతే మిగతా లోకల్ గవర్నమెంట్స్కి కానీ ఎక్కువ రెవెన్యూ దేని మీద వస్తుందో తెలుసా? లిక్కర్ మీదే. అందుకే చూడండి, ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు. కారణం, ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే మందుల కోసం ఆలోచించే వాళ్ళు తక్కువ మంది, మందు తాగవాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది. ఇంతకుముందు ఊరి పొలిమేర చివరన అక్కడెక్కడో ఒక ప్లేస్లో ఉండేదండి ఇది. కానీ ఇప్పుడు మన ఇంటి పక్కన ఆ సెంటర్కి ఒకటి, లేదంటే ఆ ఏరియాకే ఒకటి, ఎక్కడ ఎక్కువ తాగుబోతులు కనబడతారో ఆ చోటనే ఎక్కువ ఇలాంటివన్నీ తీసుకొచ్చి డిమాండ్ చేసి పెట్టారు. కారణం ఏంటంటే గవర్నమెంట్కి ప్రాఫిట్స్ కావాలి. మనిషి ఆరోగ్యంతో సంబంధం లేదు, ఆడు ఏమైపోయినా పర్లేదు, ఆడు చస్తే చేస్తాడు, మాకు మాత్రం డబ్బులే కావాలి. అందుకే చూడండి, ఎక్కువ ఆల్కహాల్ పెడతారు, ఎక్కువ తాగిపించేస్తారు, తాగిపించి అలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ పోలీసు వచ్చి ఆ గవర్నమెంట్ అధికారి పట్టుకుంటాడు. ఆ ఆఫీసర్ అంటాడు, ఏవయ్యా ఎక్కువ తాగేసావు అని అంటాడు. మరి ఎందుకు అమ్ముతున్నావు నువ్వు అని అడుగుతారు ఎవరైనా? అడగరు. వాళ్ళు అమ్మేస్తారు, తాగితే మళ్ళీ పట్టేస్తారు, అలా అని చెప్పి మళ్ళీ వద్దని చెప్పకుండా మళ్ళీ పంపించేస్తారు. మళ్ళీ పంపించేసిన తర్వాత ఫుల్గా ఆల్కహాల్ తీసుకెళ్ళి అలా జైల్లో పడేస్తారు. అక్కడ తాగిపోయిందంటే ఆగిపోలేదు, ఈ తీసుకున్న ఆల్కహాల్ ఎక్కించుకొని ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత హాస్పిటల్ పాలైపోతారు. హాస్పిటల్ పాలైపోయిన తర్వాత అది కూడా గవర్నమెంట్కే పే చేయాలి, అది కూడా గవర్నమెంట్కే కట్టాలి. అంటే మీరు చూడండి, దేశంలో లేకపోతే రాష్ట్రంలో జీడిపి లెవెల్స్ పెరగాలన్నా సరే, ఒక ఫినాన్షియల్ స్టేటస్ పెరగాలన్నా సరే, ఒక దేశం బాగుపడాలన్నా సరే, ఏవైతే యేసుక్రీస్తు వారు వద్దన్నారో వాటి మీద బేస్ చేసుకునే ఈ యూనివర్స్ కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ కానీ బతుకుతుంది. కారణం ఏంటంటే ఆయన చూస్తున్న దృష్టి ఎవరికి అర్థం కాలేదు, ఆయన ఆలోచిస్తున్న విధానం ఎవరికి అర్థం కాలేదు, దీన్ని గౌరవించలేకపోయారు, ఆ లోతైన విషయాలు గ్రహించలేకపోయారు. అలా చేయడం వల్ల అనారోగ్య పరిస్థితులు వస్తాయని కూడా తెలిసి కావాలని దాని వెనకాల తిరగడానికి ఇష్టపడ్డారు. ఇంకా చెప్తున్నారు యేసుక్రీస్తు, ఏమి ధరించుకోవాలో దానికోసం కూడా మీరు ఆలోచించకండి అన్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, బయట సమాజం ఏం చేస్తుంది, బయట పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు అంటే ఏమి ధరించుకోవాలో వాటి కోసమే ఆలోచిస్తున్నారు. అందుకే స్టైల్ యూనియన్ అని, జూడియో అని, సౌత్ ఇండియా అని, సిఎంఆర్ అని, అదని ఇదని ఇన్ని వచ్చాయి. ఇన్ని ఇండియాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దానికి రీజన్స్ ఏంటో తెలుసా? ప్రతి మనిషి కూడా దేని ధరించాలో దానికోసం ఆలోచిస్తాడట, ఏ బట్ట వేసుకోవాలని ఆలోచిస్తాడంట, ఎలా ఉండాలని ఆలోచిస్తాడంట. అందుకే ప్రపంచం సగం నాశనం అయిపోవడానికి బట్టలు కూడా ఒక కారణమే. మీరు ఆలోచించండి, ఈ క్లాత్స్ కొనే విషయంలో, ఈ క్లాతింగ్ విషయంలో మీరు చూడండి, బయట ఒక సిఎంఆర్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టేస్తున్నారంటే, ఒక పెద్ద సౌత్ ఇండియా లాంటివి కట్టేస్తున్నారంటే, స్టైల్ యూనియన్ అని, లేదా జూడియో అని, అవన్నీ ఇవన్నీ డిఫరెంట్ అన్నీ కూడా అంత పెద్ద బ్రాంచెస్ బట్టలు అమ్మి మరి కట్టేస్తున్నారంటే వాళ్ళు బట్టల పైన ఎంత ఇనాషియల్గా దాన్ని పెడుతున్నారో చూడండి. ఇనెస్టిషియల్గా మీరు ఆలోచించండి, ప్రతి మనిషి కూడా దేని మీద పెడుతున్నాడంటే బట్టల పైన పడుతున్నాడు డబ్బులు. దీన్ని గమనించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీన్ని గమనించిన కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఏం చేశారంటే బయటకు వెళ్ళి దీన్ని బాగా డెవలప్ చేసి బిజినెస్ చేశారట. దీన్ని ధరించుకోవాలి అంటే బట్టలు ధరించుకోవడం కోసం ప్రపంచం అంతా ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు మాత్రం బట్టల కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకంటున్నాడు. ఆయన బట్టల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి? బట్టలు జీవితాన్ని నాశనం చేస్తాయా? ఖచ్చితంగా నాశనం చేస్తాయి. బట్టలు కూడా మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎలాగో తెలుసా? వేసుకునే బట్టలు స్టైల్గా ఉండాలని, అందరికన్నా మనం డిఫరెంట్గా కనిపించాలని, మన లుక్సే మారిపోవాలని, మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అరే వీడు సూపర్ ఉన్నాడు రా అని ఏదో ఒక బిస్కెట్ వేయాలని, దానికోసం మనం ఏం చేస్తామంటే చిరిగిపోయిన బట్టలు, వద్దన్న పిచ్చి మోడళ్ళు, కనిపించకూడనివన్నీ కనిపించేలాగా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మనం బట్టలన్నీ వేసుకు తిరుగుతాం. దీనివల్ల మనకేం ప్రమాదం అని అంటే అలా వెళ్తారు, అలా వెళ్తూ ఆ డిఫరెంట్ మోడల్ అన్నీ వేసుకెళ్తుంటే చూడకూడని ఒక కామాత్కోతుడు చూశాడు, తాగుబోతుడు చూశాడు. వాడు ఊరుకుంటాడా? చూస్తూ ఉంటే ఊరుకుంటాడా? ఊరుకోలేడు.
మనిషి కంటిలో అతనికి నచ్చింది ఏదైనా పడిందంటే అతనికి అది దక్కే వరకు ప్రాణం తీయడానికన్నా పరిగెడతాడు, ప్రాణం పోగొట్టుకోవడానికన్నా పరిగెడతాడు. అంత భయంకరంగా ఉన్న ఈ ప్రపంచంలో బట్టలు సరైన విధానంలో లేకపోతే ఎదుటివారి చూపులు కూడా సరిగ్గా ఉండవు. వాళ్ళ చూపులు సరిగ్గా లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉండవు. వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే వాళ్ళ క్రియలు సరిగ్గా ఉండవు. అలా చూడండి, మీరు కావాలంటే ఇలాంటి స్త్రీలపైన ఎక్కువ అగత్యాలు జరగడానికి ప్రధానమైన కారణము ఇదిగోండి, బట్టలు అనే కారణము కూడా. వాళ్ళు వేసుకునే బట్టలు సరైన క్రమంలో లేకపోతే చూసి ఎదుటివాడి చూపులు సరిగ్గా ఉండవు. సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా తెలియనా వద్దన్నా ఎన్నిసార్లు చెప్పినా మనసు వినదు. ఏదో విధంగా ఆ స్త్రీ పైన అగాత్యం చేయాలని, ఆ స్త్రీని రేప్ చేసి చంపేయాలని భయంకరమైన హత్య ఆలోచనలు వస్తాయి. ఇలా ఎంతోమంది స్త్రీలు చనిపోయిన వారు కూడా ఉన్నారు. చనిపోయిన మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు ఈ మాట. మహనీయుడు ఆ మాట అన్నాడు ఆయన. మన భారతదేశానికి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందంటే, భారతదేశానికి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందంటే ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకి తన ఇంటికి క్షేమంగా చేరుకున్నప్పుడు అప్పుడు మన భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇప్పటికైనా వచ్చిందా అండి? అది ఇప్పటికైనా వచ్చిందా? రాలేదు. దానికి కారణంలో ప్రధానమైన కారణం ఇదిగోండి, ఇదొకటి. అంటే దేనికోసము దేవుడు వద్దన్నాడో ప్రపంచం దానికోసం ఆలోచిస్తుంది. అంటే ఏమి తినాలో, ఏం ధరించుకోవాలో, ఏమి త్రాగాలో వీటి కోసం ప్రపంచం ఆలోచించింది. కాబట్టి ఈ మూడు వాటి కోసం ప్రపంచం ఆలోచించింది. కాబట్టి ప్రపంచం ఆ డొమెస్టిక్స్ లెవెల్స్లో పెరిగిపోతుంది, ఫినాన్షియల్లో పెరిగిపోతుంది, డెవలప్మెంట్ అన్న విచిత్రమైన ఆలోచనతో పెరిగిపోతూ ప్రపంచం అలా ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటుంది. కానీ దీని వెనకాల జరుగుతున్న పరిమితులు మాత్రం ప్రపంచానికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఈ మనుషులకు అర్థం కావట్లేదు. కారణము యేసుక్రీస్తు వారిని చూసే విధానము. ఆయన ఏం చెప్పినా మనిషి మంచి కోసమే చెప్తాడు. ఆయన ఏం మాట్లాడినా సరే ప్రతి మనిషి జీవితం బాగుండాలనే మాట్లాడతాడు. ఇది అర్థం చేసుకోలేని ప్రపంచం డెవలప్మెంట్ అన్న పేరుతో ప్రతి మనిషిని మోసం చేస్తుంది. అందుకే చూడండి, ఇంత దారుణమైన పరిస్థితులు అన్నీ రావడానికి కారణం ఇదే ప్రధానమైన కారణం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, పలుమారుసార్లు చెప్పారు ఈయన, ఇలా చేయకూడదు, ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పారు. అందుకే యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మనం ఏం చేస్తున్నామంటే ఏమి తినాలో, ఏం ధరించుకోవాలో, ఏమి మనం త్రాగాలో వీటి కోసం ఆలోచిస్తున్నామని యేసుక్రీస్తు వారు మన కోసం కూడా ఇంకా లోతుగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో మిమ్మల్ని తయారు చేసిన దేవుడికి మీకేమి ఇవ్వాలో తెలీదా? మీరు ఎలా ఉండాలో తెలీదా? మీరు ఎలా ఉండాలో ఆయన చూసుకోలేడా? ఆయనకి అన్నీ తెలుసు కదా. మీరు అయినా దానికోసమే కష్టపడితే మీరు ఆయన అనుకుంటున్న పని కోసం మీరు ఎప్పుడు కష్టపడతారు అన్న విషయాన్ని యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి, గమనించండి. మనిషి పుట్టకముందు, మనిషి ఈ సృష్టిలోకి రాకముందు దేవుడు యేసుక్రీస్తు వారు ద్వారా ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు తండ్రైన దేవుడు ఆయన పునాది అనగా ఆయన సంకల్పంలో ప్రతి మనిషిని తీసుకురావాలనుకున్నప్పుడు ఆ మనిషిని తీసుకురావాలనుకున్న ముందే ప్రకృతిని తయారు చేశాడు. ఆయన ప్రకృతిని తయారు చేసి ప్రకృతిలో మనిషికి కావాల్సినవన్నీ కూడా క్రోడీకరించాడు ఆయన. అందుకే చూడండి, ఏ పసి బాలుడైనా సరే కడుపు నుంచి పుట్టిన వెంటనే, గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ బేబీ నాకు ఆక్సిజన్ కావాలని అడుగుతుందా? అడగదు. ఆక్సిజన్ వద్దన్నా సరే ఆక్సిజన్ వస్తుంది. అడగకపోయినా వస్తుందంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనిషికి ఏమి కావాలో అవన్నీ ఈ భూప్రపంచంలో సమకూర్చాడు. ఆయన ఏం అవసరమో అవన్నీ సమకూర్చాడు. ఆయన ఫుడ్ అంటే ఫుడ్ సమకూర్చాడు. ఆయన ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ ఇచ్చాడు. ఆయన మనిషికి ఏమేమి కావాలో ప్రతిదీ కూడా ఈ భూప్రపంచంలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఈ పెట్టిన విషయాన్ని మనిషి మళ్ళీ తిరిగి దానికోసం వెతుకుతున్నాడు. కానీ అసలు ఇన్ని పెట్టిన దేవుడు ఆయనేం కోరుకుంటున్నాడు అన్న విషయం మనిషి ఆలోచించలేకపోయాడు. అందుకే ఏం చేయాలో తెలియక ఏం తినాలో అంటే ఫుడ్ పైన, నెక్స్ట్ ఆల్కహాల్ పైన, నెక్స్ట్ బయట ఉన్న ఈ సమాజంలో కనబడుతున్న క్లాతింగ్ పైన, ఫ్యాషన్ పైన, వీటి మీదే ప్రపంచం అంతా కాన్సన్ట్రేషన్ చేసింది. ఇది డెవలప్మెంట్ అనుకుంది.
కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనిషి పుట్టక ముందే సమస్తాన్ని ఇచ్చాను నేను. ప్రకృతి అంతా పుట్టిన తర్వాత, ప్రకృతిలో అన్నీ కూడా వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనిషి వచ్చాడు. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా అనుభవించడానికి మనిషి వచ్చినప్పుడు, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనిషికి కావాల్సినవన్నీ తయారు చేయబడినప్పుడు, ఇప్పుడు మీరు ఆలోచించండి, మనిషికి కావాల్సినవన్నీ ప్రకృతిలో దేవుడు పెడితే, మనిషి మాత్రం మళ్ళీ అదే ప్రకృతి కోసం వెనకబడుతున్నాడు, మళ్ళీ అదే ప్రకృతి కోసం ఆలోచిస్తున్నాడు. ఆ ప్రకృతి నుంచి ప్రాఫిట్లు రావాలని, ప్రాఫిట్ని పనుగొట్టుకోవాలని దీనికోసమే ఫోకస్ చేశాడు. ఇది డెవలప్మెంట్ అనుకుంటున్నాడు. ఇది డెవలప్మెంట్ అనుకుని వెళ్ళాల్సిన దారి మర్చిపోయి మరొక దారిలోకి వెళ్తున్నాడు. ఇదంతా దేనికని అంటే, మనిషిని దేవునికి దూరం చేసే ప్రయత్నాలేవి. గమనించండి. అందుకే అలాంటి వారి కోసం యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కింద వివరిస్తున్నాడు చూడండి. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకు ఏ ఫుడ్ కావాలో, మీకు ఏ క్లాతింగ్ కావాలో, మీకు ఏ విషయాల్లో కావాలో, మీకు అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి అవసరతని కూడా దేవుడు తన చిత్తానుసారంగా ఆ మనిషికి కావాల్సిన అవసరత ప్రకారంగా ఆయన ఇస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికితే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టామో అర్థమవుతుంది, దేన్ని సాధించాలో అర్థమవుతుంది, ఎందుకు బతుకుతున్నామో అర్థమవుతుంది, ఏమి మనం ఈ ప్రపంచంలో చేయాలో అర్థమవుతుంది. ముఖ్యంగా మనం ఎందుకు చదవాలో, ఎందుకు ఉద్యోగాలు చేయాలో, లేకపోతే మనం ఏ మనిషి జీవితం ధరించుకున్న మనందరం కూడా దేనికి బ్రతకాలో మనకు అర్థమవుతుంది. లేదనుకోండి, ఈ వాక్యం మనకు అర్థం కాకపోతే మీరు వద్దన్నా సరే దేవుడు చెప్పిన మార్గంలో కాదు, కానీ లోకాన్ని ఇష్టపడుతున్న ప్రతి మనిషి, దేవునికి వ్యతిరేకమైపోయిన ప్రతి మనిషి చిత్తానుసారంగా నడుచుకుంటారు. అంటే లోకానికి వ్యతిరేకంగా బ్రతకాల్సిన మనము లోకానికి దగ్గరగా బ్రతికితే గనక దేవుడికి నచ్చం. ఆయన సూటిగా చెప్తున్నాడు అన్నమాట. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అవన్నీ వస్తాయి. ఏం తినాలో, ఏం ధరించుకోవాలో, ఏం త్రాగాలో ఇవన్నీ మీ కాళ్ళ దగ్గర పాడేస్తాడు ఆయన. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యాన్ని మనం వెతికితే, ఆయన నీతిని వెతికితే మన ఉద్యోగాల్లో నీతిని కరెక్ట్గా చేయగలం. ఆయన రాజ్యాన్ని వెతికితే మన ఉద్యోగాల్లో సరైన క్రమంలో బ్రతకగలం, మన చదువుల్లో సరిగ్గా బ్రతకగలం, మన జీవితంలో సరిగ్గా బ్రతకగలం. మన ప్రతి విషయంలోని కూడా ఎలా నిలబడాలో కూడా, ఎలా ఉంటే మన జీవితం బాగుపడుతుందో దాని ప్రకారంగానే మన అందరం కూడా నడుచుకుంటాం. ఎప్పుడు అర్థమవుతుందో మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాటల్ని మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచించినప్పుడే, కొంచెం లోపలికి ఇట్మీన డెప్త్గా ఆలోచిస్తేనే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. లేదా యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయాలు మనం ఎప్పటికీ అర్థం కావు. గమనించండి. డెవలప్మెంట్ అంటే ఎలా పడితే అలా మనం ఎదగడం కాదు, బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, ఇంకా చెప్పాలంటే మన గ్రాస్ని పెంచుకోవడం కాదు. డెవలప్మెంట్ అంటే మనిషిని మనిషిలా చూడడం, దేవుణ్ణిలా చూడడం, దేవుణ్ణి జ్ఞానముతో వెతకడం, జ్ఞానముతో ప్రతి విషయంలోని కూడా దేవుడికి నచ్చినట్టుగా బ్రతకటమే డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ మనం వెతకాలి, కానీ లోక సంబంధమైన బిల్డింగ్ల డెవలప్మెంట్లు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కాదు, ఇనాగ్రేషన్స్ కాదు, డిఫరెంట్ సెక్టార్స్లో మనం డెవలప్ చేయాలనుకోవడం కాదు. ఇవన్నీ రెండో మాట అయితే, మొదటి మాట మనిషిని మనిషిలా చూడండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ముఖ్యంగా దేవుని తెలియని వారందరికీ సత్యాన్ని అందించండి. జ్ఞానం అంటే అది డెవలప్ అవ్వడం. అంటే మనం అందరం డెవలప్ అవ్వాలంటే దేవుని మనసుని జాగ్రత్తగా ధ్యానించడమే డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతే మన హృదయంలో పడుతుందో, ఆ విత్తనం ఎప్పుడు మనలో మొలుస్తుందో, అప్పుడే నిజమైన డెవలప్మెంట్లో మనం ఉన్నట్లు. లేదా లోకము మాయలో పడి లోకానికి మనం అందరం కూడా బానిసలైపోయి ఒకరోజు నరకానికి చేరుకుంటాం. యేసుక్రీస్తు వారు ఊరికనే చెప్పలేదు ఈ మాటలు. ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా ఫినాన్షియల్గా బాగు చేస్తుంది, మానసికంగా బాగు చేస్తుంది, శారీరకంగా మనల్ని కాపాడుతుంది, ముఖ్యంగా దేవునికి దగ్గరగా చేస్తుంది, ఒక ఆనందమైన జీవితాన్ని మనకిస్తుంది. యేసుక్రీస్తు వారి మాటలు చాలా గొప్పవి. ఆయన మాటలు చాలా జాగ్రత్తగా ధ్యానించి
ఆయన మనసును మనం వెతకగలిగితే సమస్తము కూడా సమకూడి మన కోసం జరుగుతాయి.